ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్న ఆయన ఒకేలాగా ఉన్నాడు, రేపు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు, నిన్న నేడు కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. కాబట్టి నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తును నువ్వు కలిగి జీవించినట్లయితే ఆయన నీ జీవితంలో నిన్నటి వాటినే కానీ, ఈరోజు వాటినే కానీ, రేపటి వాటినే కానీ నీ జీవితంలో నీకేం కావాలో, ఏమి జరిగిపోయినాయో, ఏం కావాలో, ఏం కావలసి ఉన్నదో వాటన్నిటినీ దేవుడు నీకేం చేయగలడంటే అనుగ్రహించగలడు. లోకంలో మనుషులు ఎంతోమంది ఘనమైన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరిస్థితిని బట్టి మారిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు మాత్రం నిన్న నేడు నిరంతరము మారని వాడిగా ఉన్నాడు, మార్పు లేని వాడిగా ఉన్నాడు. ఆ మారని యేసును నువ్వు కలిగి జీవించి నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితం ద్వారా అనేకులకు ఒక మాదిరిగా దేవుడు నిన్ను నిలబెట్టగలడు. ఆమేన్.